వందనాలు బ్రదర్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గత వారం కూడా మనము భార్యాభర్తలు వారి యొక్క లక్షణాల గురించి నేర్చుకున్నాము. గత వారము పరిశుద్ధపరచబడుట అనే అంశం గురించి నేర్చుకున్నాము. ఈ వారము దాని యొక్క కంటిన్యూషన్‌లోనే మరికొన్ని లక్షణాలు మనం చూద్దాము. దానికి ముందు మనము ఒకసారి 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకొని, ప్రార్థన చేసుకొని తర్వాత వాక్యాన్ని ధ్యానించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, మేమందరం కూడా తండ్రి చిన్న మందగా చేరాము. వివిధ ప్రాంతాల నుంచి తండ్రి ఈ విధంగా కలుసుకున్నాం ప్రభా. గూగుల్ మీట్ ద్వారా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. నాయనా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యానికై వందనాలు తండ్రి. ఎందరికో ఈ భాగ్యం లేదు. నాయనా, మీరు మాకిచ్చారు. మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. నాయనా, ఈ యొక్క మొదటి రోజులో మొదటి గడియ తండ్రి మీతో గడిపే భాగ్యం మీరు మాకిచ్చారు తండ్రి. స్తోత్రములు నాయనా. సమయంలో తండ్రి వాక్యాన్ని ధ్యానించబోతుండగా నన్ను మీరు మీ బోరగా వాడుకోండి. వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినడానికి సహాయం దయచేయండి. అయినా భార్య భర్తలు వారి ధర్మాల గురించి మీరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించి ఉన్నారు. అయితే ప్రభువా, ఈ రోజుల్లో ఆ వాక్యాన్ని చదువుతున్నారు కానీ ప్రభువా, వాటిని ఆచరించలేని స్థితిలో ఉన్నారు కనుక ఈ రోజుల్లో కుటుంబంలో రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే తండ్రి, మేము ఈ ఉదయకాల సమయంలో వాటిని ధ్యానించుకొని మమ్మల్ని మేము సరిచేసుకునే భాగ్యం మీరు మాకు దయచేయమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలని వారి బిడ్డల్ని మీరు దీవించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము భార్య భర్తలు వారి యొక్క ధర్మాలు, లేకపోతే వారికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి మనము నేర్చుకుందాం. ఇక్కడ మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. దేవుడు అందరినీ సమానంగా చూశాడు. ఎప్పుడు కూడా భార్యకు భర్తకు ఇద్దరికి వేరు వేరు స్థానాలు ఇవ్వలేదు. కానీ అయితే ఇద్దరికి కూడా కొన్ని ధర్మాలు నేర్పించాడు. ఈ ధర్మాల చొప్పున మీ కుటుంబాన్ని చక్కబెట్టుకోండి. ఎవరి ధర్మాన్ని వారు చేయండి. ఎవరు చేయవలసిన పనులు వారు చేసినట్లయితే మరి కుటుంబాలు దీవించబడతాయని కొన్ని ధర్మాలు ఆయన మనకు నేర్పిస్తూ వచ్చాడు. గత వారం కూడా మనం కొన్ని లక్షణాల గురించి మనం నేర్చుకున్నాం. భర్త భార్యను ప్రేమించాలని, భార్య ప్రతి విషయంలో తమ భర్తకు లోబడి ఉండాలని, భర్త భార్యను హత్తుకోవాలని, భార్య భర్తకు విధేయురాలై ఉండాలని, భర్త తన సొంత శరీరము వలె భార్యను ప్రేమించాలని, భార్య తమ పవిత్ర ప్రవర్తన బట్టి భర్తను రక్షించుకోవాలని, ఇలా మనం కొన్ని అంశాలు నేర్చుకుని ఉన్నాం. అయితే ఇప్పుడు మరొక కొన్ని లక్షణాల గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకుందాం ఆ వాక్య భాగాన్ని. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, పురుషులతో దేవుడు మాట్లాడుతూ, అనగా భర్తలతో దేవుడు మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు. భార్యల గురించి అని అంటూ,
భార్యాభర్తలు కలిసి ఈ యొక్క సంసార జీవితాన్ని ముందుకు కొనసాగించాలి గదా! అయితే భార్య బలహీనమైన ఘట్టము అనే మాట ఇక్కడ దేవుడు పొందుపరిచాడు. బలహీనమైన ఘట్టము అని ఎందుకంటున్నాడు అంటే, ఆదిలో గూడా మనం చూసినప్పుడు భర్తకు గాఢ నిద్ర కలుగజేసి, ఆయన పక్కటెముక నుంచి భార్యను తయారు చేసిన తర్వాత ఆదాము నిద్రలేచి, "నా ఎముకలలో ఎముక, నా శరీరములో శరీరము కనుక నీవు నారి అనబడదు" అన్నప్పుడు, ఆ యొక్క సృష్టి యొక్క గొప్పతనాన్ని చూసిన తర్వాత, వాళ్ళిద్దరిని కూడా దేవుడు ఒక తోటలో, ఏదైనా తోటలో ఉంచి, వారికి అన్ని రకాల పండ్లు, చెట్లు, అన్ని రకాల అందమైనటువంటి వాతావరణము వారికి కలుగజేసి, దేవుడు అక్కడి నుంచి మరి దూరంగా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే సాతానుకు సాదృశ్యంగా ఉన్న సర్పం వచ్చి, మొట్టమొదటిగా ఆదాముతో మాట్లాడకుండా అవ్వతో మాట్లాడినటువంటి విషయము మనం తెలుసు. ఆదికాండంలో మనము ఆ వాక్య భాగాన్ని గమనిస్తాం. కనుక మనము ఆ యొక్క వాక్య భాగాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు ఆదికాండము 3 అధ్యాయంలో ఆ వాక్య భాగం ఉంటుంది. సర్పము మీరు 4 వచనంలో, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలిసియునని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, కనులకు అందమైనదనియు, వివేకమిచ్చు రమ్యమైనదనియు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని, తనతో పాటు తన భర్తకు గూడా ఇచ్చింది. అతడు కూడా తినెను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, ఏ విధంగా అయితే మనం ఈ వాక్య భాగాన్ని చదివామో, ఈ యొక్క మొదటి పేతురు పత్రిక 3 అధ్యాయం 7 వచనంలో, ఈ యొక్క సాతానుకి సాదృశ్యంగా ఉన్న సర్పానికి చాలా త్వరగా లోబడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకని అంటే, బలహీనమైన ఘట్టం గనక ప్రతి విషయానికి ఆలోచన లేకుండానే వెంటనే తొందరపడి నిర్ణయం తీసుకొని బలహీనపడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. తను మాత్రమే బలహీనపడడం కాకుండా, తన భర్తను గూడా మరి ఆ యొక్క పండునిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. వారు దిగంబరులని తెలుసుకున్నారు. అంజూరపు కాకులు కట్టుకున్నారు. దేవునికి భయపడి దూరంగా దాక్కున్నారు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, బలహీనమైన ఘట్టానికి నేను మీకు ఈ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొనొచ్చాను. అయితే ఈ బలహీనమైనటువంటి ఘట్టమైనటువంటి స్త్రీతో, అనగా భార్యతోటి భర్త మరి ఎలా ఉండాలనే విషయాన్ని మనం చూసినప్పుడు, సన్మానించాలి అనే మాటని ఇక్కడ గమనిస్తూ, అదే సమయంలో మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. మన ప్రార్థనలకు అనగా భర్త యొక్క ప్రార్థనలకు లేపోతే కుటుంబం అంతా కలుసుకొని ప్రార్థనలకు, లేకపోతే కుటుంబం అంతా కలుసుకొని దేవుని మందిరానికి వెళ్ళడం గావచ్చు, లేపోతే సువార్త కూడికలు గావచ్చు. అది ఏదైనా కావచ్చు గానీ మొత్తానికి దేవుని సన్నిధికి, లేకపోతే దేవుని సన్నిధిలో గడపడానికి అభ్యంతరము కలగకుండునట్లు, అనగా ఒకవేళ భార్య వలన అభ్యంతరం ఏమన్నా వస్తదేమో, కనుక మనము మన భార్య బలహీనమైన ఘట్టం తెలిసి జాగ్రత్తగా వారిని తీసుకురావడం, లేపోతే జాగ్రత్తగా వారితో మనము సంసారం చేయడం, జాగ్రత్తగా వారిని అన్ని విషయాలు చూసుకుంటూ, వారికి సన్మానిస్తూ, వారికి తెలియని విషయాలు తెలియజేస్తూ, అంటే ఒక బలహీనమైనటువంటి ఘట్టాన్ని మనం, ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఏదైనా గాజు వస్తువు మనం కొన్నప్పుడు, ఆ వస్తువుని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ జేస్తాం. అందుకోసమే అక్కడ రాసుంటుంది హ్యాండిల్ విత్ కేర్ అని. అట్లా మనము జాగ్రత్తగా హ్యాండిల్ చేయడానికి మనము ఆలోచించి ఆయనంటున్నాడు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. కనుక జ్ఞానముతో కాపురం చేయాలి అనే మాటను చూస్తున్నాం. కనుక ఏ జ్ఞానం అవసరము? ఈ లోక జ్ఞానం కాదండి. ఈ లోక జ్ఞానము అనేది మనకు మన చుట్టుపక్కల వాళ్ళు గావచ్చు, మన బంధువులు గావచ్చు,
లేకపోతే మన తల్లిదండ్రులు కావచ్చు. ఈ జ్ఞానం అనేది మనకు లోక జ్ఞానంతో ఒకవేళ మనకు వాళ్ళు సలహాలు, సూచనలు ఇస్తారేమో కానీ, అంతకంటే ముందుగా మనం చేయాల్సిందేందంటే దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకోవాలి. కనుక కాపురము చేయడానికి జ్ఞానం అవసరం అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే దేవుడంటున్నాడు, "భర్త నీ భార్యను సన్మానించు. ఎందుకంటే నీ భార్య బలహీనమైన ఘట్టము" అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. అదే విధంగా మరి భార్యతో ఏం చెప్తున్నాడు అనే మాటను చూస్తే, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. కనుక భార్యకు ఆయన ఇస్తున్న సూచన ఏందంటే, నీవు భర్తని ఎడబాయకూడదు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఎప్పుడు గూడా మనము భార్యను భార్యకంటున్నాడు, "భార్య నువ్వు భర్తను ఎడబాయకూడదు. భర్తని ఎప్పుడు గూడా దూరంగా ఉంచకూడదు. దూరంగా ఉండకూడదు. భర్తను వీలైన మట్టుకు ప్రేమించాలి" అనే మాట ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే సాతాను ఏం చేస్తుందంటే ఇక్కడ మనం చూస్తే ఆదికాండంలో కూడా భర్త లేని సమయంలో వచ్చి భార్యతో మాట్లాడినట్టుగా, భార్యను మోసగించినట్లుగా మనం చూస్తున్నాం. అదే విధంగా అక్కడ ఎలా మోసగించగలిగింది అంటే సాతానుడు ఎలా మోసగించగలిగాడు అంటే, అక్కడ భర్త లేకుండా ఉన్న సమయాన్ని ఆ సాతానుడు గమనించినట్లుగా మనం చూస్తున్నాం. సో, అట్లా ఉండకుండా మనం ఏం చేయాలి? మనము ఆహ్, భార్యాభర్తల విషయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక్క నిమిషము అందరూ ఓకే బ్రదర్. కనుక మనము ఈ యొక్క ఆహ్, భార్యాభర్తల విషయంలో దేవుని యొక్క సూచనలు మనం తీసుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడాయన, "భార్య నీ భర్తను ఎడబాయొద్దు. నీ భర్తను దూరంగా ఉంచొద్దు. నీ భర్తను ప్రేమించు. నీ భర్తను దగ్గర తీసుకో. నీ భర్తతో ఎప్పుడు గూడా కలిసి ఉండడం నేర్చుకో" అనేటువంటి ఒక సలహా దేవుడిస్తున్నాడు. కాబట్టి ఈ మాటను మనం గమనించినప్పుడు ఇందులో చాలా జాగ్రత్తగా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏందంటే, ఎప్పటికి కూడా, ఏ సమయంలో గూడా, ఎన్నడూ గూడా దూరంగా ఉండడానికి వీలు లేదు అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ కాలంలో మనం గమనించినప్పుడు భార్యాభర్తలు ఎప్పుడైతే దూరంగా ఒకవేళ ఉంటారో, లేకపోతే చిన్న మనస్పర్ధలొచ్చి ఒకవేళ దూరంగా ఉంటారో, వెంటనే సాతాను ఏదో ఒక రకంగా ఆ యొక్క భర్తకి కావచ్చు, లేకపోతే భార్యలో కావచ్చు శోధించే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. దానికి మనం చూసినప్పుడు గూడా ఆదికాండంలో గూడా సాతానుడికి సాదృశ్యంగా సర్పం గూడా అలానే వచ్చినట్లుగా, అలాగే మోసగించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇలాంటివి మనము బైబిల్‌లో చదివినప్పుడు ఇలా అవకాశాలుంటాయేమో కాబట్టి దేవుడు మనల్ని మనకు ఇలాంటివి మనకు ఆయన తెలియజేశాడు గనక, మనము ఎడబాయకుండా ఒకరినొకరు దగ్గరగా ఉంటూ, ఒకరినొకరు ప్రేమించుకునే స్థితిలో ఉండాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఈ రోజుల్లో గూడా చాలా సన్నివేశాలు అంటే మనం సోషల్ మీడియాలో గమనించినప్పుడు ఎంతోమంది ఆహ్, భార్య భర్తను హతమార్చడం చూస్తున్నాము. కొన్ని సందర్భాల్లో భర్త భార్యను హతమార్చడం చూస్తున్నాము. అయితే ఎలా హతమారుస్తున్నారు? ఈ మధ్యలో ఏం జరిగిందని చూస్తే ఎవరో ఒకరు వాళ్ళ కుటుంబంలోకి ఎంటర్ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే వేరే అదర్ పర్సన్ ఎప్పుడైతే ఆ కుటుంబంలోకి ఎంటర్ అవుతారో వెంటనే వాళ్ళ మధ్య కొంత గలిబిలి సృష్టించి, లేకపోతే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని దూరం చేసి, వాళ్ళు ఎంటర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఆ కుటుంబంలో కొంత అలజడి రేగి ఆ యొక్క వాళ్ళ మధ్య ప్రేమ లేకుండా పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకోసమే దేవుడంటున్నాడు, "భార్య జాగ్రత్త నీ భర్తతో దూరంగా ఉండొద్దు, ఎడబాయకూడదు" అనే మాట చూస్తున్నాం. తర్వాత చూద్దాము మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఇక్కడ మనము ఈ వాక్య భాగాన్ని గమనిస్తే దాంట్లో బి భాగం, "కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని, యవ్వనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి." భర్తతో అంటున్న మాట ఇక్కడ. విశ్వాసఘాతకులుగా ఉండకుడి అనే మాట చూస్తున్నాం. కనుక భర్త భార్యను భార్యను మోసగించకూడదు. ఘాతకము అంటగా
విశ్వాసంగా మన మీద వాళ్ళు విశ్వాసం ఉంచుతారు గదా! సో, అలాంటి సమయంలో మనము వారిని మోసం చేయగూడదు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకని? యవ్వన కాలమున పెళ్లి చేసుకున్నావు గదా! నీ భార్యను నువ్వు. కనుక నీ భార్య విషయంలో నువ్వు ఎలా ఉండాలి? చాలా ప్రేమించేవాడిగా ఉండాలి. నీ సొంత శరీరంగా నువ్వు ప్రేమించాలి గదా! నువ్వు విశ్వాసఘాతకంగా ఉంటే ఎలా? అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, సో, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, ఈ రోజుల్లో మనము గమనిస్తే ఒకరినొకరు మోసగించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే దాన్ని మనం ఏమంటాము విశ్వాసఘాతకము అంటే, నిన్ను విశ్వసించి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వెందుకు మోసగిస్తున్నావు? నిన్ను విశ్వసించి నీ దగ్గరికి వచ్చినటువంటి భర్తను ఒక భార్య ఎందుకు మోసగిస్తున్నావు? అంటే నువ్వు విశ్వాసఘాతకానికి నువ్వు పాల్పడుతున్నావు గదా! కనుక మనం గూడా మనము మన జీవిత ప్రయాణంలో మనము ఒకరి మీద ఒకరిని విశ్వాసముంచి మనం అక్కడికెళ్తాం గనక, ఆ విశ్వాసఘాతకానికి మనం పాల్పడకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యవ్వన కాలంలో నువ్వు పెళ్లి చేసుకొని, నువ్వు ఆ విధంగా విశ్వాసఘాతకం ఎందుకు చేస్తున్నావు? చేయకూడదు, ఉండకూడదు అనే మాట ఇక్కడ మనము గమనించాలి. ఈ మధ్య కాలంలో జరిగిన సన్నివేశాన్ని గమనించినప్పుడు ఒక ఆహ్, భార్య ఒక భార్యాభర్తలు అంటే ఒక కుటుంబంలో ఒక స్త్రీ పురుషులకి వివాహం జరిగింది. ఈ వివాహం జరగక ముందే ఆల్రెడీ ఆమెకున్నటువంటి ఈ ప్రేమ వ్యవహారాన్ని బట్టి అయితే ఆమె దాన్ని ఎవరికీ తెలియచేయకుండానే వివాహం చేసుకుంది. ఒక మంచి యవనస్తుడు. మరి ఆ కుటుంబంలో గూడా చాలా చదువుకున్నటువంటి ఉన్నతమైన కుటుంబం మరి ఆ బిడ్డకు ఆ స్త్రీకిచ్చారు. అయితే ఆ స్త్రీ ఆ యొక్క వివాహేతర సంబంధం అనేది కొనసాగిస్తున్న సమయంలో వివాహమైన వెంటనే వారు కలిసి మరొక ప్రాంతానికి హనీమూన్‌గా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే అక్కడికి వెళ్లారో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క భర్తను మరి ఎవరైతే ఆమెకు వివాహేతర సంబంధం ఉందో, ఇద్దరు కలిసి ఆ భర్తను చంపేశారు దూర ప్రాంతంలో. గమనించారా? అక్కడ మనకేమైంది? మధ్యలో ఆల్రెడీ ఒక వ్యక్తి ఎంటర్ అయ్యున్నాడు కదా! సో, ఆ యొక్క వ్యక్తి వల్ల ఏం చేసిందంటే విశ్వాసఘాతకానికి ఆమె పాల్పడింది. గమనించండి ఇలాంటి సన్నివేశాలు ఈ రోజుల్లో ఎన్నో జరుగుతున్నాయి. అయితే మనకు కొన్ని తెలుస్తున్నాయి, కొన్ని తెలియడం లేదు కానీ, ఇలాంటి పరిస్థితులు ఎందుకొస్తున్నాయనే విషయాన్ని గమనిస్తే కేవలము జ్ఞానము కలిగి వాళ్ళు కాపురం చేయకపోవడము, అదే విధంగా మరి దేవుని వాక్యంలో మనకేమైతే ధర్మాలు దేవుడిచ్చినాడో, ఆ ధర్మ ప్రకారంగా జీవించకపోవడం వల్ల, ఇలాంటి విశ్వాసఘాతకాలకి అటు భర్త, ఇటు భార్య గూడా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి భార్యకు మరి దేవుడు చెప్తున్న మాటను ఒకసారి గమనిద్దాము. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 39వ వచనం మనం గమనించినప్పుడు, భార్య తన భర్త బ్రతికినంత కాలము బద్ధురాలై బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమె సరే ఆ విషయాన్ని పక్కన పెడితే మనము 39వ వచనాన్ని ఏ భాగంలో మనం గమనిస్తే, భార్య తన భర్త బ్రతికినంత కాలము బద్ధురాలై ఉండవలెను. కనుక భర్త ఎంతకాలమైతే ఈ లోకంలో ఉంటాడో, అంతవరకు గూడా భార్య చాలా జాగ్రత్తగా ఆయనకు బాండింగ్ ఏర్పాటు చేసుకోవాలి. భద్రురాలై ఉండవలెను అనగా, ఎప్పుడు గూడా వాళ్ళ మధ్య ఆ సంబంధము అంటే భార్యాభర్తల సంబంధం అనేది ఆదికాండంలో దేవుడు ఏమని సెలవిస్తాడంటే, ఆహ్, భర్త ఆదాముని గమనించినప్పుడు అన్ని జంతువుల్లో గూడా స్త్రీ, పురుషులు అలా కలిసి వెళ్తూ ఉన్న సమయంలో ఒక ఇక్కడ భర్తకు మరి సాటి అయిన సహాయం లేదు గాబట్టి, వెంటనే భార్యను చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయనంటాడు సాటి అయిన సహాయము ఆదాముకు లేరు కనుక, భార్యను చేద్దాం అనే ఉద్దేశంతోటి ఆయన ఒక స్త్రీని చేశాడు. కనుక దాని అర్థమేంటి? ఇద్దరు గూడా ఎప్పుడు బద్ధురాలై ఉండాలి. అంటే ఒకరినొకరు బాండింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం జేసుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరి మాటకు ఒకరు లోబడాలి. కనుక ఏమి లోటుపాట్లున్నాయో తెలుసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏందంటే, భార్య చెప్తున్న మాట కొన్ని సందర్భాల్లో భర్త వినాలి. కొన్ని సందర్భాల్లో భార్య వినాలి. కనుక ఏది మనకు మంచిది అనేది గూడా ఆలోచించుకోవాలి. కనుక అన్ని విషయాలు నమ్మి ముందుకు పోవడం గూడా కొన్నిసార్లు నష్టం కలుగజేస్తది గాబట్టి, ఇది ఎంతవరకు మనకు మంచిది అనేది గూడా ఆలోచించుకోవాల్సిందిగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే వాక్యం అంటున్న మాటేందంటే, భార్య భర్త బతికినంత కాలం గూడా నువ్వు భద్రురాలై ఉండు. భర్తతో నువ్వు బాండింగ్ ఏర్పాటు చేసుకో. ఎప్పుడు గూడా కలిసి సంబంధం కలిగి ఉండండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూసినప్పుడు ప్రతి
ప్రతి విషయంలో కూడా ఆయన ఇద్దరికి సమానంగా హెచ్చరికలిస్తూ వస్తున్నాడు. అయితే ఈ హెచ్చరికల్ని విని దాన్ని ఆచరించేటువంటి కుటుంబాలు సంతోషంగా ఉంటున్నారు. కానీ ఎవరైతే ఈ యొక్క హెచ్చరికలు వింటూ వాటిని పెడచెవిన పెడుతున్నారో వారి కుటుంబాల్లో కొన్ని సాతాను శోధనలు తీసుకొనొస్తూ ఉంటుందనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. మరొక వాక్య భాగం చూద్దాము. కొలస్సీ పత్రిక మూడో అధ్యాయము 19 వచనం చదువుకుందాం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టుకుడి. ఇక్కడ అంటున్నాడు భార్యలను భర్తలు ప్రేమించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన అంటాడు గదా! శరీరాన్ని ఏ విధంగా అయితే అంటే నీ శరీరంలో నుంచి తీయబడింది గదా! మరి భార్య కనుక నీ శరీరాన్ని ఏ విధంగా అయితే నువ్వు ప్రేమిస్తావో, అంతగా నువ్వు మరి భార్యను ప్రేమించాలనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రేమించడం మాత్రమే కాదు, నువ్వు నిష్ఠూర పెట్టవద్దు. బా మరి భార్యను కొంత నువ్వు విసిగించకూడదు. లేకపోతే బాధ పెట్టకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక భర్తకు దేవుడిస్తున్నటువంటి మాటేందంటే, నీ భార్యను ప్రేమించయ్యా. అదే సమయంలో నీ భార్యను నువ్వు నిష్ఠూర పెట్టొద్దు. నీ భార్యకు నువ్వు కోపం తెప్పించడము, లేకపోతే విసుగు పుట్టించడము, ఇలాంటి పనులు చేయకుండా భార్యను ప్రేమించినట్లయితే, నువ్వు ఆటోమేటిక్‌గా ఆ భార్యను ఇబ్బంది పెట్టకుండా ఉంటావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు దేవుడు పొందుపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, భర్త విషయంలో ఆయన అంటున్న మాట నువ్వు భార్యను ప్రేమించాలి అనేటువంటి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక మనం చూసినప్పుడు మన జీవితంలో గూడా భార్యాభర్తలు ప్రయాణమై వారి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు భా భర్తగా ఎప్పుడు గూడా భార్య జీవించినంత కాలము భార్యను ప్రేమిస్తూనే ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అదే విధంగా యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ భార్య గురించి మనం చూస్తాం. ఈ భార్య ఏ విధంగా ఉండకూడదు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ యోబు యొక్క విషయాన్ని గమనిస్తే, యోబు యొక్క సంతానమంతా గూడా కుమారులు, కుమార్తెలందరూ చనిపోయిన తర్వాత యోబు ధైర్యంగా దేవుణ్ణి స్మరించుకుంటూ, "అయ్యా! నువ్విచ్చావు గదా! నువ్వు తీసుకున్నావు. నీకు స్తోత్రములని" చెప్పుకుంటూ వస్తున్న సమయంలో అయితే యోబు భార్య మధ్యలో ఒకసారి ఎంటర్ అయ్యి ఏమంటుందంటే, అతని భార్య వచ్చి, "నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించు మరణము కమ్మనెను." ఇక్కడ దేవుని దూషించమని జెప్పి సలహా ఇస్తుంది ఎవరండి? భార్య. కనుక భార్యకు దేవుడిస్తున్న హెచ్చరిక ఏందంటే, భార్య భర్తను దూషించకూడదు. ఇక్కడ గమనిస్తున్నాం మనము మరి యోబు యొక్క భార్య యోబుని దూషిస్తూ ఏమంటుంది? "ఏందయ్యా ఇంకా నువ్వు యథార్థంగా ఉంటున్నావు? దేవుడిని ఏమనడం లేదు. దేవుడు నీకేం జేశాడు? నీ పిల్లలందరూ చనిపోయారు. నీకున్నటువంటి ఆస్తులన్నీ పోయినాయి. నీ యొక్క ఇల్లు, గృహాలన్నీ కూలిపోయినాయి. అయినా గాని నీకు బుద్ధి రాలేదా? నువ్వింకా దేవుడు, దేవుడు అంటున్నావు. మందిరానికి పోతున్నావు, ఆరాధిస్తున్నావు. నువ్వేం జేయాలా?" అని ఇష్టానుసారంగా మరి ఆ భార్య భర్తను అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక యోబు ఎంతో విశ్వాసంతో ఉన్నాడు. యోబు ఎంతో యథార్థవంతుడు. యోబు ఎంతో నీతిమంతుడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు గొప్ప వ్యక్తి, దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తి యోబు. అయినప్పటికీ భార్య ఎలా ఉంది? ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. కనుక భర్త ఒకవేళ మంచి విశ్వాసంలో దేవునిలో ఉన్నప్పటికీ కొన్ని కుటుంబాల్లో భార్యలు చాలా బలహీనంగా ఉంటారు. బలహీనంగా అంటే లోకాన్ని ప్రేమిస్తూ, లోకం వైపే చూస్తూ, లోకంలోనే బ్రతుకుతూ, వాళ్ళు మందిరానికి వెళ్ళకుండా, వెళ్ళినప్పటికీ నామకార్థకంగా వాక్యాన్ని వింటున్న వారు ఈ విధంగా ప్రవర్తిస్తారు. ఎలా ప్రవర్తిస్తారు? భర్తను నిందించడము, భర్తను దూషించడము, భర్తను ఇష్టానుసారంగా అగౌరవంగా మాట్లాడడము లేరా? అలాంటి స్త్రీలు ఈ రోజున మనం చాలా మంది స్త్రీలను చూస్తూ ఉంటాం ఇలాగా. కనుక భార్యలు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. దేవుడంటున్న మాట మనకు నేర్పిస్తున్నాడు. యోబు గ్రంథంలో ఆ యొక్క సన్నివేశాన్ని చూపిస్తూ అది చేయమని చెప్పడం లేదు, చేయకూడదు అంటున్నాడు. కనుక భార్య నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ భర్తను ఎందుకు అలా అంటున్నావు? నీ భర్తను ఎందుకు దూషిస్తున్నావు? నీ భర్తను దూషించడం మాత్రమే కాదు, నువ్వేం చెప్తున్నావు? మరొక సలహా ఏమిస్తున్నావు? దేవుడిని గూడా దూషించు అంటున్నావు. ఇంకేమంటున్నావు? నీ యొక్క మంచితనాన్ని విడిచిపెట్టు అంటున్నావు. కాబట్టి ఇలాంటి సలహాలు మరి భార్యగా భర్తకి ఇవ్వడానికి అవకాశం లేదండి. దేవునిలో జీవిస్తున్నప్పుడు యోబు ఎంతగానో ధైర్యంగా అన్ని కోల్పోతున్నప్పటికీ, నాకు దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడని ధైర్యంతో ముందుకు వెళ్తున్నప్పుడు, అటువంటి సందర్భంలో భార్య అలాంటి సలహాలివ్వడం అనేది మంచిది కాదు. కనుక భార్య ఎప్పుడు కూడా భర్తను గౌరవించే స్థానంలో ఉండాలి. కనుక భర్తకి ఇవ్వాల్సినటువంటి గౌరవము జీవితాంతము కూడా భార్య ఇవ్వాల్సిందే. కనుక ఆ విషయాన్ని భార్యగా గమనించాలని తెలియజేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరొక వాక్య భాగం చదివి నేను ముగిస్తాను. మొదటి పేతురు పత్రిక మనం చదువుకున్నాం గదా!
మూడవ అధ్యాయం 7వ వచనంలో భర్తకు దేవుడిస్తున్న సలహా జ్ఞానము చొప్పున కాపురము చేయము అని చెప్పున్నాడు. మరి భార్య గురించి ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనంలో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు. కనుక పెనిమిటికి కిరీటము అనే మాట ఇక్కడ చూస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు భార్య భర్తకు ఎప్పుడు గూడా కిరీటంగా ఉండాలి. దాని అర్థమేంటి? భార్య వల్ల సమాజమంతా గూడా భర్తను గౌరవించాలి. భార్య ఇచ్చేటువంటి గౌరవాన్ని బట్టి కావచ్చు, భార్య చూపించేటువంటి ప్రేమను బట్టి గావచ్చు, ఎప్పుడు గూడా భర్త ఒక కిరీటంలాగా భార్యను ధరించుకొనుంటాడు. అందరి చేత గౌరవించబడతాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మన గృహానికి ఒకవేళ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన గృహానికి ఎవరైనా మన ఉద్యోగస్తులు, కొలీగ్స్ వచ్చినా, లేకపోతే ఎవరైనా బంధువులొచ్చినా, భార్య అసలు ఎటువంటి పనులు చేయకుండా, ఒకవేళ ఆమె చాలా ప్రశాంతంగా ఉన్నట్లయితే, అప్పుడు ఆ కుటుంబానికి గౌరవం ఉంటుందా? భర్తకు గౌరవం ఉంటుందా? భర్తకు గౌరవం ఉండదు. ఎందుకని? సో, ఎవరైతే వస్తారో ఆ చుట్టాలు గావచ్చు, లేపోతే బంధువులు గావచ్చు, లేకపోతే కొలీగ్స్ కావచ్చు, వాళ్ళకి ఏమైతే అవసరమో అలాంటివి చేసేటువంటి పరిస్థితుల్లో భార్య ఉండాలి గదా! ఎప్పుడైతే భార్య ఆ విధంగా వాళ్ళని వెంటనే గౌరవించడానికి, లేపోతే వారికున్నటువంటి ఏమైతే అవసరమో అవి వాళ్ళకి గౌరవంతో ఇస్తుందో, అవి చూసి వెంటనే, ఓహో! నీ భార్య చాలా మంచిది. నీ భార్య చాలా మమ్మల్నంతా గూడా చాలా గౌరవించింది. మాకంతా గూడా ఏం కావాలో అవన్నీ ఏర్పాటు చేసిందని జెప్పి వెంటనే దేవుడు ఒక కిరీటం, ఒక గౌరవాన్ని మరి వచ్చినటువంటి ఆ యొక్క బంధువులు గావచ్చు, స్నేహితులు గావచ్చు, ఆ భర్తను పొగుడుతారు. నీ భార్య చాలా మంచిదని. అంటే అక్కడ ఏమవుతుంది? ఒక భార్య భర్తకు కిరీటంలాగా ఉంటుంది. అందుకోసమే యోగ్యురాలు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. కనుక భార్య భర్తకు యోగ్యురాలుగా ఉండాలి. యోగ్యురాలైనటువంటి తన పెనిమిటికి కిరీటంగా ఉంటుందనే విషయాన్ని చూస్తున్నాం. అయితే ఒకవేళ అలా ఉండకుండా, ఒకవేళ ఉన్నట్లయితే ఆ యొక్క భర్తకు ఎప్పుడు గూడా ఏదో ఒక బాధ. ఏంది నా భార్య ఇలా ఉంది? ఎందువల్ల నా భార్య ప్రవర్తన ఇలా ఉంది? నా భార్య వల్ల నా కుటుంబానికి ఇంత అవమానం వస్తుంది? అని ఇంకా అన్ని విషయాల్లో గూడా మరి భర్త బాధపడుతూనే ఉంటాడు. ఎముకల కుల్లనగా ఎప్పుడు గూడా ఆ బలహీనతతో ఉంటాడు. ఏంటి నాకిలాంటి భార్య దొరికింది? ఎందువల్ల మా బంధువులొస్తే గౌరవించదు. అదేవిధంగా వాళ్ళ బంధువులొచ్చినా సరిగ్గా చూసుకోదు. లేకపోతే స్నేహితులొచ్చినా సరిగ్గా చూసుకోదు. సో, గౌరవం లేకుండా ఎప్పుడు పట్టినా ఏదో ఒక నసుగుతూ, గొణుగుతూ ఉంటుంది అన్నప్పుడు ఏమవుతుందంటే భర్త గూడా ఒకవేళ పూర్తిగా బలహీనపడిపోతాడు. ఎందుకంటే కారణం ఏందంటే, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యాన్ని బట్టి ఒకవేళ ఆలోచించి గూడా ఏదైనా జరిగే అవకాశం గూడా ఉంది. ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినప్పుడు దేవుడు భార్యకు కొన్ని ధర్మాలిచ్చాడు. అదేవిధంగా భర్తకు కొన్ని ధర్మాలిచ్చాడు. ఇవి 2 గాని మనం పాటించినట్లయితే మన కుటుంబ జీవితము చాలా సంతోషంగా ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పటి వరకు మనం చాలా లక్షణాలు నేర్చుకున్నాము. కనుక ఇవన్నీ గూడా మన జీవితంలో మనం ఆచరించినట్లయితే మన కుటుంబంలో ఎప్పుడు గూడా సంతోషము, సమాధానం ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ యొక్క ధర్మాలు లేకపోతే ఈ యొక్క లక్షణాలు మనలో ఉండవో, మన కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక అల్లర్లు, లేకపోతే ఏదో ఒక శోధనలు, లేకపోతే ఏదో ఒక బాధలు, ఎప్పుడు గూడా సాతానుకు సంబంధమైనటువంటి ఆ యొక్క అల్లర్లు జరుగుతూనే ఉంటాయి. కనుక మనం నేర్చుకోవాల్సిన విషయము, దేవుని వాక్యాన్ని మనం చదివిన తర్వాత, మనకు దేవుడు మన సంసార జీవితంలో, భార్యాభర్తల మధ్య సంసార జీవితంలో ఎలా మనం ఉంటే మన కుటుంబాలు కట్టుకుంటామో, ఎలా మనం ఉంటే మన యొక్క కుటుంబ జీవితాన్ని బాగు చేసుకుంటాం అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని, మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత వారము కొన్ని లక్షణాలు ఒక 3 చూసాము. ఈరోజు మనం ఒక 4 లక్షణాలు చూసాం గనక వీటిని ఒకసారి మీరు ధ్యానం జేసుకొని, మన జీవితంలో వాటిని అలవరించుకున్నప్పుడు, దేవుడు మన కుటుంబంలో ఆయన నివసించినప్పుడు, మన కుటుంబం అనేది సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటిని ఏ విధంగా అయితే ఆదాము, అవ్వకు దేవుడిచ్చిన ఆజ్ఞ, ఇవన్నీ ఈ ఏదెన్ తోటలో అన్ని తినండి, ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క చెట్టు యొక్క ఫలాలు తినకూడదని జెప్పినప్పుడు, మరి అవ్వ ఏ విధంగా అయితే వాటిని తిని భర్తకిచ్చిందో, అక్కడ వెంటనే వాళ్ళ యొక్క సాతాను సంబంధికులుగా మారిపోయారు గనక, అలా మనం గూడా దేవునిలో బలహీనంగా ఉన్నట్లయితే, సాతాను మన కుటుంబంలోకి చొరబడి, మనల్ని గలిబిలి జేసి, మనలకి ఇబ్బంది బెట్టి, సంతోషము, సమాధానం లేకుండా మన కుటుంబాన్ని విచ్ఛిన్నం జేస్తుంది గనక, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి, ఆ వాక్య భాగంలో మనకున్నటువంటి ఆ ధర్మాన్ని మనము పాటించినప్పుడు, దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు. అదే సమయంలో
భార్యాభర్తలు మాత్రమే కాదు, మన యొక్క పిల్లల్ని గూడా దేవుడు జ్ఞానంతో నింపి, నా తల్లిదండ్రులు దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నారు గదా! మనం గూడా వాళ్ళని చూసి నేర్చుకోవాలని జెప్పి మరి కొందరు తల్లుల దగ్గర నుంచి కొన్ని లక్షణాలు, తండ్రి దగ్గర నుంచి కొన్ని లక్షణాలు నేర్చుకొని వారు గూడా వారి జీవితంలో ముందుకు కొనసాగుతారు. కనుక దేవుడు ఈ కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపయు కనికరమును దయ కలిగిన మా గొప్ప తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు ప్రభా. సజీవులక్కలుగా ఉంచి ఉదయకాల సమయంలో తండ్రి ఒక చిన్న మందగా చేర్చబడి మీ యొక్క నామాన్ని స్థుతించడానికి ఈ గూగుల్ మీట్ ద్వారా మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చినందుకు, మీ సన్నిధిలో కనబడటానికి మీరు కృపనిచ్చినందుకు తండ్రి మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల వేళల్లో తండ్రి చక్కటి వర్తమానాన్ని తండ్రి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తండ్రి మన గురించి తండ్రి వినగలిగిన కృపనిచ్చినారు నాయన మా యొక్క జీవితాల్లో తండ్రి నాయన మంచి చక్కటి విధేయతని కలిగి తండ్రి ఎవరు పాటించాల్సిన ధర్మాన్ని మేము పాటించి తండ్రి మా తండ్రి భార్యాభర్తల వల్ల బిడ్డలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభా తండ్రి భార్యాభర్తల నుంచి బిడ్డలు ఏమి గ్రహించగలుగుతున్నారో తండ్రి వాళ్ళకి జ్ఞానాన్ని మాకును వాళ్ళ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. నాయన ఏ సమయంలో దుష్టుడు ఏ విధంగా తండ్రి ఇబ్బందులు పెడతారో నేను వాటన్నిటి నుంచి ప్రతి బిడ్డని మీరు కాపాడమని అడుగుతున్నాం ప్రభా. మంచి మనసును ప్రతి బిడ్డ పట్ల మీరు ఉంచమని అడుగుతున్నాం ప్రభా. శాతాని క్రియలన్నింటినీ కూడా తండ్రి దూరపరచమని అడుగుతున్నాం ప్రభా. నాయన ప్రతి దినము కూడా చక్కటి వర్తమానాలు వినుటకు కృపనిస్తున్నారు నాయన. మా అందరి జీవితాల్లో మంచిగా వాక్యం ఫలింపు జరిగినట్లుగా మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రభా. ఇప్పటి వరకు మమ్మల్ని కృపలో జ్ఞాపకం చేసుకొని కాచి కాపాడినందుకు వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు తండ్రి. మిమ్మల్ని ఆయాసపరిచే పరిస్థితుల్లో మేము ఉండకుండా తండ్రి మీ యొక్క రాజ్యాన్ని ప్రకటించగలిగిన జ్ఞానాన్ని మీ బిడ్డలైనటువంటి మాకు అందరికీ దయచేయండి తండ్రి. నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండలాగన, మీకు మహిమకరంగా మేము ఉండలాగన నీ పరిశుద్ధాత్మ శక్తిని సహాయాన్ని మాకు దయచేయమని తండ్రి యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచి పొందుకొని ఉన్నాం మా యొక్క పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.